బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో అయితే లేట్ నైట్ అయితే వదిలేశారు. అది కూడా మిథిలేష్ రెడ్డిది, అలాగే శాలిని దమేరాది అన్నమాట. ప్రోమో గురించి కనుక మనం మాట్లాడితే ఫస్ట్ నవదీప్ మిథిలేష్ రెడ్డిని డైరెక్ట్ గా సూట్ గా క్వశ్చన్ అడిగారు, నీ పర్స్పెక్టివ్ ఏంటి అని చెప్పని, అండ్ నువ్వు ఇన్ పర్సన్ గా ఎలా చూపించుకుంటావు అని చెప్పని అడిగినప్పుడు క్లియర్ షార్ట్ గా చెప్పిన మాట, నేను బోల్డ్ అలాగే ఫియర్లెస్ అని చెప్పాడు అనమాట. ఆ ఆన్సర్ తో అందరూ కూడా సాటిస్ఫై అయినట్టే అనిపించింది ప్రోమోలో వరకు. కాకపోతే నవదీప్ ఒక టాస్క్ ఇచ్చాడు తనకి వెంటనే చేయమని. సో వెయిట్స్ పుషప్స్ తీయమన్నారనమాట. వెయిట్స్ పెట్టారు మీద, అయినా సరే చాలా బాగా తీశాడు. నాకు బాగా ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ జడ్జెస్ కూడా అక్కడ చాలా బాగా ఇంప్రెసివ్ అయ్యారు. కట్ చేస్తే నెక్స్ట్ శాలిని దమేరా అనమాట. ఈవిడితో కొంచెం కామెడీ కూడా చేశారు. జడ్జెస్ అందరూ కొంచెం ఫన్ చేశారు అక్కడ. సో అది కూడా బాగా అనిపించింది ప్రోమోలో. అండ్ అలాగే బిందు మాధవి ఒక టాస్క్ ఇచ్చారు శాలినికి. అయితే ఆవిడ నేను చేయనని చెప్పేసింది అనమాట. కళాఖండిక డైరెక్ట్ గా చెప్పేసింది. ఆవిడ ఇచ్చిన టాస్క్ ఏంట్రా అంటే షూస్ క్లీన్ చేయమని ఇచ్చారనమాట. కొన్ని బాగా మడ్ ఉన్న షూస్ ని అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఆ షూస్ అయితే క్లీన్ చేయమన్నారు. ఆవిడైతే చేయనని చెప్పేసింది. నన్ను డిస్రెస్పెక్ట్ అనే పదం వాడింది. ఇక డిస్రెస్పెక్ట్ అనేది నాకైతే పెద్దగా ఏం అనిపించలేదని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ లో లోపలికి వెళ్ళాలంటే నువ్వు పక్కన వాళ్ళు బట్టలు ఉతకాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి కాళ్ళు నొక్కాల్సి వస్తుంది, ఇంకా చాలా పనులు చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని టాస్క్స్ బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ల వల్ల నువ్వు ఆ పనులు కూడా చేయాల్సి వస్తుంది. సో నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు జస్ట్ నువ్వు వేరే కాళ్ళ షూస్ కాదు కదా తొడవమంది, అక్కడ ఆల్రెడీ షూస్ పెట్టున్నాయి, అవి జస్ట్ తొడవమన్నారు అంతే. అదే డిస్రెస్పెక్ట్ కింద నువ్వు ఫీల్ అయితే నువ్వు అసలు బిగ్ బాస్ కింద రావడానికే అర్హురాలివి కాదు అసలు. అది క్లియర్ షాట్ అనమాట. సో నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే. నువ్వు ఏదైనా టాస్క్ అక్కడ చేయగలిగితేనే నేను బిగ్ బాస్ హౌస్ లో కూర్చోబెడతాను. నువ్వు అక్కడ ఏమైనా పనికొస్తావు, మాకు కనీసం ఎంటర్టైన్ ఏమైనా చేయగలుగుతావు ఆడియన్స్ ని, లేదా మంచి ఫైట్ ఇవ్వగలవు, అక్కడ నువ్వు ఏ పని అనేది చేయగలవు అని చెప్పిన ఆడియన్స్కి అర్థమవుద్ది. నువ్వు ఇక్కడే నేను చేయను, నాకు డిస్రెస్పెక్ట్ గా ఉందని అన్నప్పుడే ఇంకా అక్కడతో కథం క్లోజ్ అనమాట. కేల్ కథం అయిపోయింది. సో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. డిస్రెస్పెక్ట్ అన్న పదం అసలు వాడకుండా ఉంటేనే మంచిది అనిపించింది. సో వెంటనే బిందు మాధవ్ గారికి నచ్చలేదు ఆ డిస్రెస్పెక్ట్ అన్న వర్డ్. రెడ్ ఫ్లాగ్ చూపించేశారు ఆవిడికి. సో ఓకే. తర్వాత ప్రోమోలో మనం చూసుకుంటే అభిజిత్ వచ్చి తన చెప్పులు తుడిచాడు అనమాట. సో అతను చెప్పిన మాటలు చాలా ఇంప్రెసివ్. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కూడా. సో అతను ఏం చెప్పాడంటే ఏది కూడా డిస్రెస్పెక్ట్ కాదు, మనం ఏది వేట్లో కూడా మనం తప్పు చేయకుండా మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పని క్లియర్గా చూపించాడు. నిజంగా అభిజిత్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ కాబట్టే బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడనమాట. సో అలాంటి అతన్ని జడ్జిగా తీసుకొచ్చారు. ఎటువంటి యారగెన్స్ అనేది ఎవరు చూపించలేదు. కాకపోతే బిందు మాధవిది కొంచెం యారగెంట్ గా అనిపించినా ఆవిడ చేసింది కరెక్టే అన్నట్టే అనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఇక్కడ శాలిని గురించి చూసుకుంటే నేను శాలిని గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు కనుక ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ కి ఖచ్చితంగా అన్ఫిట్ అని చెప్పని తర్వాత తీసేయాల్సి వస్తుంది. సో మీరు దేనికన్నా సరే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏ టాస్క్ ఇచ్చినా లేకపోతే ఏదైనా సరే ఇంకా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీరు ముందుకు దిగాలి. లేదంటే కనుక అక్కడితో క్విట్ చేసి వెళ్ళిపోతే మీకు చాలా మంచిది. మీరు మేబీ గొప్పింటమ్మాయి అయినా అయ్యి ఉండొచ్చు చూసిన దాన్ని బట్టి. ఆ అభిప్రాయాన్ని అయితే మీకు చెప్పాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఈ ప్రోమో అయితే ఇదన్నమాట. సో August 15th అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. అండ్ అలాగే మనకి ప్రతి ప్రోమో కూడా 10 PM వస్తుంది నైట్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. మళ్ళీ రేపటి బిగ్ బాస్ ప్రోమోతో అయితే మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.